సాక్షిగా మహిళా సభ్యులను చూడకుండా కూడా ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ ఒక గొప్పగా తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. అసెంబ్లీలో ఆర్థికపరమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూస్తున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులు అడిగిన క్వశ్చన్లకు పాలకపక్షం దగ్గర ఆన్సర్లు లేక వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ఒకటి లేవనెత్తి ఏదో ఒక ఇష్యూ వేయాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నిన్న మన మహిళా ఎమ్మెల్యేల పైన అసభ్యకరమైన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ వీళ్ళని నమ్మకండి, వీళ్ళని నమ్మితే వీళ్ళని అడ్డేట మునుగుతారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా? నీ గవర్నమెంట్లో మహిళా ఎమ్మెల్యేలు లేరా? మహిళలు మంత్రులు కూడా చేసినావు. నీకు మహిళలు అంటే అంత చులకరన్నా? మహిళలు ఓట్లేస్తేనే కదా నువ్వు ఇవాళ సీఎం అయినావు. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇవాళ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణను ఏ రకంగా డెవలప్ చేయాలి, తెలంగాణను ఇంట్లో ముంగడికి తీసుకుపోవాలనే ఆలోచన చేయాలి తప్ప ఎవరిని ఒత్తుదాం, ఎవరిని పార్టీలో పొందుదాం. ఒకటే ఒక ఉద్దేశం ఆయనకి ఏంటంటే ఇవాళ ఎవరి మీద అయితే అభియోగం చేసిండో వాళ్ళను పార్టీలకు రమ్మని పిలవడం జరిగింది. పిలిస్తే వాళ్ళు సత్యం మేర మేము కేసీఆర్ గారు ఎంబట్టిన ఉంటాను తప్ప నీ పార్టీలకు రామని చెప్పేసి కరాఖండిగా చెప్తే వాళ్ళని అసెంబ్లీ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద మాట్లాడడం జరుగుతూ ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాలించిన దానికంటే భిన్నంగా పాలించు, కేసీఆర్ గారి కంటే ఎక్కువ పేరు తెచ్చుకో. అది నీ లెక్క. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తెలంగాణ రాష్ట్రం అంటే 29 రాష్ట్రాల్లో భారతదేశంలోనే 29 రాష్ట్రాలలో ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును నాశనం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రేపు జరగబోయే రోజులలో ఖచ్చితంగా నీకు మహిళలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నీకు మహిళలే ఏ రకంగా అయితే మహిళా ఓట్లతో గెలిచినావో అదే ఇప్పుడు మాయమాటలు చెప్పి మహిళలందరికీ 2000 పింఛన్లు ఉంటాయి, 2000 ప్రతి ఒక్కరికి 2000 పింఛన్లు ఇస్తాను. కనీసం మా మహిళలకు 2000 పింఛన్లు కాదు కదా, 500 గ్యాస్ ఇస్తాను. 500 రూపాయలు గ్యాస్ కూడా ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ గ్యాస్ ఇవ్వకుండా నేను గ్యాస్ కంపెనీకి కడతా అని చెప్పేసి చెప్తా ఉన్నావు. అన్ని మాయ మాటలు చెప్పి మహిళల ఓట్లతో బయట మా ప్రభుత్వాన్ని గట్టెక్కించుకొని ఇలా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. కాబట్టి ఖబర్దార్ ఆ మహిళా ఓట్లతోటే మహిళా మండలిని నిన్ను రేపు ఈ పదవి నుంచి తీస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇక ముందైనా ఇట్లాంటి మాటలు చెప్పకుండా వాళ్ళు చెప్పిన వారికి క్షమాపణ చెప్పాలని మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. Congress!